అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెంటిమెంట్కి లెక్కలకి అదే తేడా. ఇప్పుడు సెంటిమెంట్లు పాయింట్కే మనం మధ్యలో వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళలైనా ఇంకొకరైనా జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా చెప్పిన మాటలు వింటే ఇది ఏకపక్ష విజయానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు నా పరిపాలనలో సంక్షేమ పథకాలు, నా పరిపాలనలో వాలంటీర్ల సిస్టమ్, నా పరిపాలనలో గ్రామీణ మీ ఇంటికి ప్రభుత్వం, మీ గౌరవాన్ని కాపాడుతాం, మహిళలకు ప్రయారిటీ ఇస్తాము, ఇది కొనసాగాలంటే నన్ను గెలిపించండి, ఆయన నమ్మద్దండి, నమ్మి ఓటేసినారంటే మునిగిపోతారు, ఇది జగన్ గారు చెప్పారు. జగన్ గారి మాట నమ్మారా లేదా పక్కన పెడితే ఆ సెక్షన్స్ అంతా ఓటింగ్లో పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడో వాళ్ళందరూ ఆయన సభలకు వచ్చినారు. సభలో కూడా ఎక్కువ మంది వాళ్ళే వచ్చినారు. ఓటింగ్లో వాళ్ళు ఎక్కువ పాల్గొన్నారు. కాబట్టి కనెక్ట్ అయి ఉంటారు అని వైసీపీ నమ్ముతా ఉంది. ఇది నిజంగా వైసీపీ నమ్మినట్టు కనెక్ట్ అయ్యి ఉంటే మెజారిటీ భారీ ఎత్తున ఉంటుంది. ఎందుకు ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అట్లా కాకుండా తెలుగుదేశం ఓట్లు కూడా కొంత ఈ చెప్పిన ఉచిత పథకాలు వాటన్నిటికీ ఆకర్షితులైంటే, కొంత ఓట్లు డైవర్ట్ అయింటే మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. భారీగా తేడా ఉంటే ఓడిపోయే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ లెక్కలేవి కూడా ఊహలో లేవు. అది నిజమవుతాయా కాదా దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళకంటూ ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటంటే మా ఓటర్లు, మా సభలకు వచ్చిన వాళ్ళు, మా ఓటింగ్, మమ్మల్ని లబ్ధి పొందిన వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, నేను తిరుపతి చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అర్బన్ ఏరియా, ముఖ్యంగా హార్డ్ కోర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంత ఉన్నారనేది వాస్తవం. ఉద్యోగులు, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్లు, వాళ్ళు బలంగా ఉండే హార్డ్ కోర్ తిరుపతిలో బిలో 50% ఓటు పోల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటాననుకుంటున్న ఓటర్లేమో 80% గ్రామీణ వాతావరణంతో పోటీపడి ఓట్లేశారు. అంటే గ్రామం, విలేజ్తో సంబంధం లేకుండా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాసుగా ఓటేశారు. ఇది ఒక వాస్తవం. కాబట్టి దీనన్ని దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఓటింగ్లో పాల్గొనలేదనేది ఒక వాస్తవం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్సే కానీ రిఫ్లెక్ట్ అయితే మాత్రం భారీ మెజారిటీకి వైసీపీ దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీది సెంటిమెంటు, జగన్మోహన్ రెడ్డి గారిది లెక్కలు గెలుస్తాయా, సెంటిమెంట్ సోషల్ ఇంజనీరింగ్ బాగా చేసింది అంటారు మీరు, అంతే కదా సార్? ఖచ్చితంగా పని చేయాలి, చేస్తుంది. ఎందుకు చేయదు? ఇప్పుడు నర్సరావుపేట ఉంది, మనకు కులాల గురించి మాట్లాడదలుచుకుంటే వైసీపీకి రెడ్లు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు మైనారిటీస్ తోడైనారు. కమ్మాసు మరియు కాపులు కొంత ఎక్కువ మొత్తంలో తెలుగుదేశం పార్టీ తోడయ్యారు. ఈ రెండు క్లియర్. కానీ బీసీలు, ఓసీల్లో ఉన్నటువంటి మిగతా కులాలు, కానీ బీసీలే ఎక్కువ కనిపిస్తారు. నర్సరావుపేటలో 7 లోక్సభ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పోటీ చేయడం ద్వారా దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లు యాదవ్లు ఉన్నాయంటున్నారు. బీసీలు అనేది యాదవాసు. ఇప్పుడు మా యాదవ్ అనే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుంటే పోలరైజేషన్ అవుతుంది కదా. ఆ పోలరైజేషన్ కానీ అయితే ఇది తెలుగుదేశం పెద్ద గండి, వైసీపీకి పెద్ద ప్లస్. అంటే వైసీపీకి ఉన్న ఓట్లు ఉండడంతో పాటు అదనంగా తెలుగుదేశం పార్టీతో ఉన్న 2 లక్షల ఓట్లు ఉన్న యాదవ్ కమ్యూనిటీతో కానీ చీలికి వచ్చేస్తే, చీలికి కాదు, అనిల్ కుమార్ యాదవ్కి ఒక మాస్ ఇమేజ్ ఉంది యాదవ్ కమ్యూనిటీలో. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాదవ్ కమ్యూనిటీకి ఒకప్పుడు యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కొంచెం ఐకానిక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వయసు రీత్యా కావచ్చు, వాళ్ళ ఇప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల పెద్ద ప్రభావం చూపిడు, బ్యాక్ డోరు లేకపోతే ఇంటలెక్చువల్గా ఆయనకి పేరుంది. కానీ ఫ్రంట్ లైన్లో ఉంటూ హీరోయిక్గా యాదవ్ కమ్యూనిటీ నుంచి పాపులర్గా వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా అంటే అనిల్ కుమార్ యాదవ్. కాబట్టి ఆ అనిల్ కుమార్ యాదవ్ మన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు పైపెచ్చు గెలిచే అవకాశం కూడా ఉంది కదా. ఎందుకంటే వైసీపీ క్యాండిడేట్ కదా. ఈ రెడ్లు, ఈ ఎస్సీలు, బీసీలు ఎట్లాగో వాళ్ళకి వేస్తారు, ఎస్సీలు, మైనారిటీస్. మనం కూడా తోడైతే మన యాదవ్ గెలుస్తాడనే ఫీలింగ్ కానీ వస్తే భారీ విజయానికి దారి తీసే అవకాశం ఎంపీకి ఉంటుంది. అది ఎమ్మెల్యేలకు కూడా భారీ అవకాశాలు ఉంటాయి. అది సోషల్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేసినాడు. ఆ ప్రయోగం గట్స్ ఫీలింగ్ చేశాడు. మన గోదావరి జిల్లాలో కావచ్చు, ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో 3, హిందూపురం, అనంతపురం, కర్నూలు, ఇవి హార్డ్ కోర్ రెడ్లు, నాయులు ఉన్నట్టు ఏరియా. ఆ ఏరియాలో రెడ్లు, ఎస్సీలకి ఎమ్మెల్యేలు ఇచ్చినాడు, ఎంపీగా బీసీకి ఇచ్చినాడు. ఆ 2 కాంబినేషన్ సెట్ అయితే సక్సెస్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ దానికి సక్సెస్ అయితే అది కూడా వైసీపీకి లాభం అవుతుంది. సక్సెస్ అవుతుందా కాదని 4వ తేదీ మనం చూస్తాం. కానీ సక్సెస్ కాదని కొట్టిపారేయలేం. అది నర్సరావుపేట లాంటి వాటిలో కనిపిస్తూ ఉంది. బయట నుంచి ఇప్పుడు దాన్ని ఏమవుతుంది అనేది 4వ తేదీ తెలుస్తుంది. సార్, ఇంకొక అంశంలో చూస్తే కనుక మోడీ గారి నామినేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ టీడీపీ అధ్యక్షులకి? తెలుగుదేశం అధ్యక్షుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళారు. అయితే కొంచెం ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు,
ఈ ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి మేము గెలిచిపోతున్నాం, బొత్స సత్యనారాయణ గారు డేట్లు 2-3 రోజులు ఫిక్స్ చేసేస్తాం, విశాఖపట్నం ప్రమాణ స్వీకారం ఆయన అంటున్నాడు. ఇది ఒక ఫోకస్ పాయింట్. పైపెచ్చు అన్ని సర్దేసినాడు, లండన్ వెళ్తున్నాడు. కాబట్టి ఏంటి ఆ దర్జా, ఏంటి ఆ నమ్మకం అనేది ఒక పిల్లర్స్ అవుతుంది కదా సమాజంలో. కాబట్టి మనం మోడీ గారు పిలిచారేమో, ఎందుకు పిలుస్తారు ఆయన, వీళ్ళకేమైనా ఓట్లు ఉన్నాయి అక్కడ. సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పిలిస్తే ఆయనకేమో లాభం అంట. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పిలుస్తారు, ప్రమాణ స్వీకారానికి పిలిస్తే అర్థం ఉంది, నామినేషన్ పిలవడం ఉంది. ఆయన పిలిచినట్టు నాకేం తెలియదు, కానీ పిలిచిన ఏం ఉపయోగం వీళ్ళిద్దరి వల్ల. పైపెచ్చు నామినేషన్లు తీసుకెళ్ళాడు ఆయన, లోకల్లోనే తీసుకెళ్ళాడు ఎవరినో. పాయింట్ ఏంటంటే ఆయన పోయి ఏదైనా గెస్ట్ హౌస్లో పోయి అభినందన చెప్పేసి వచ్చారు, అటెండెన్స్ వేసుకోవడానికి పోయి ఉంటారు అంతే తప్ప ఆయన ఎందుకు పిలుస్తాడు. ఆడపోతే వీళ్ళకి వచ్చిన లాభమే ఉంది. నిజంగా వీళ్ళ వల్ల నాకు లాభం అనుకుంటే వాళ్ళ సభలో పిలుచుకుంటాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నా మిత్రులు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో, కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే కింగ్ మేకర్ వచ్చినాడు, చంద్రబాబు నాయుడు దేశంలో మంచి పాత్ర పోషించాడు, ఆయన కూడా నాకు మద్దతు ఇస్తున్నాను, వారణాసిలో ఎక్కడో పోయి సభలో పెట్టాలి చంద్రబాబు నాయుడు. నామినేషన్కి ఎందుకు పిలుస్తాడు, సభకు పిలవాలి ఆయనకి ఇమేజ్ ఉంటే. అదేం పిలవలేదు కదా. కాబట్టి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం ప్రధానమంత్రి, కాబోయే ప్రధానమంత్రి దగ్గర మమ్మల్ని ఇద్దరు పిలిచినాడు అని చెప్పుకోవడానికి తప్ప దేనికైనా పనికి వస్తుంది ఇది. కానీ పెద్ద ఉపయోగం లేదు. ఓటు భయంతో కేసులు మళ్ళీ పెడతారు అనే భయంతో ఏమన్నా ముందుగానే భేటీ అయ్యి ఏమన్నా చెప్పుకుంటానికి అవకాశం ఉందంటారు సార్? నేనేమంటే దీనివల్ల మోడీ గారు పెట్టే కేసులు ఆగుతాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే కేసులు ఆగవు కదా గెలిస్తే. ఆయన ఈయనంటాడా? ఇప్పుడు జైల్లో పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? ఇక్కడ మోడీ గారు కన్విన్స్ అయితే ఆయన పెట్టే కేసులు ఆగుతాయేమో, నేను పెట్టే కేసులు ఆగవు కదా గెలిస్తే. వాళ్ళు పెట్టాలనుకుంటే కేసులు ఉంటే, సబ్జెక్ట్ ఉంటే. ఇంక రెండోది కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం అసహజమైన రాజకీయాలు ఎట్లా చేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తున్నాడు, వైఎస్ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తమ పిల్లలు ఎప్పుడు కానీ లండన్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? 2 కారణాలు. తమ పిల్లలు ఉన్నారు, బాగా అలసిపోయాడు. నేను భారతి గారిని కూడా పులివెందుల్లో కలిసినప్పుడు, ఆమె ఎన్నికల ముందు పోయినప్పుడు ఆమె పేస్ చూసేదానికి, ఎలక్షన్ తర్వాత రెండోసారి కలిసినాను, ఆమె పేస్ చూసినప్పుడు మాకే జాలి వేసింది. అంటే అంతగా ప్రజల్లోకి వెళ్తుంది ఆమె. అలసిపోయారు. అలసిపోయినప్పుడు 2 ఉంటాయి రాజకీయ నాయకులకి, రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. రెస్ట్ యాడ్ తీసుకోవాలి జగన్? మన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనూ హైదరాబాద్లో కూర్చుంటే ఆయన రెస్ట్ తీసుకోలేడు, ఎందుకంటే అందరూ వస్తారు. కాబట్టి ఈ దేశాన్ని నుంచి బయటపోతే తప్ప ఆయనకి రెస్ట్ తీసుకోలేడు. కాబట్టి రెస్ట్ కోసం పోతాడు. రెండోది, ఆ రెస్ట్తో పాటు పిల్లలు, తమ కూతురు ఇద్దరు ఆడు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడడానికి పోతారు. 2 పనులు వచ్చేస్తుంది. మళ్ళీ పోలాడు కదా. కాబట్టి ఒక 10 రోజులు రెస్ట్ కమ్. టీడీపీ వాళ్ళు పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నాడు, వీసా సెట్ చేసుకున్నారు, అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు పర్మనెంట్ ఎందుకు పోవాలి అంటే, మళ్ళీ వస్తే అరెస్ట్ చేస్తారని భయంతో పోవాలి. ఆయన ఓడిపోతే వీళ్ళు కేసులు పెడితే, ఇప్పుడు విదేశాల్లో ఉంటే అరెస్ట్ చేయకూడదా ఆయన్ని? పోయి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఆస్తులు లేవా? పెద్ద పరిశ్రమవేత్త కూడా భారతి గారు. ఇవన్నీ ఏం చేయాలి? ఎత్తుకొని పోతున్నా చేతులతో వదిలేసేయాలి కదా. ఏమవుతాయి అవన్నీ? రెండో పాయింట్ ఏంటంటే, ఇట్లా మీరు మాట్లాడితే రెండో పాయింట్ కూడా వస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇటలీకి పోతున్నాడు అని ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఇటలీకి ఎందుకు పోతాడు ఆయన ఎందుకు భయం పోతున్నాడా? ఆయన వారి కేసులు ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ అసహజమైంది. చంద్రబాబు నాయుడు గారు పోయినా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోతున్నారంటే, ఆయన ఎన్నికల్లో బాగా అలసిపోయినాడు. పైపు చంద్రబాబు నాయుడు గారు ఉదయం, సాయంత్రం ప్రచారం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 12 గంటలకు 2 గంటలకు ప్రచారం చేసినాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అలసిపోయాడు. భారతి గారు కూడా వైఫ్గా మాత్రమే కాకుండా పులివెందుల నియోజకవర్గాన్ని ఆమె చూసుకునింది. ప్రతి ఓటర్ని కలిసింది ఆమె. మిగతా వాళ్ళకి పబ్లిక్ మీటింగ్ ఎక్కడ పెట్టాల, ప్రతి ఓటర్ని ఫేస్ టు ఫేస్ కలిసింది. అంటే భారతి గారు, జగన్ గారు ఇద్దరు కష్టపడ్డారు. పులివెందులో నాకు తెలిసి ప్రతి ఓటర్ని కలిసేసింది ఆమె. ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఉండదు, 4 పెట్టుకొని పోతారు, సింపుల్గా పోయి ప్రతి ఒక్కరిని ఓడతారు. ఆమె బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆమె కూడా అలసిపోయింది. కానీ ఇద్దరు భార్యాభర్తలు ఎన్నికల్లో అలసిపోయారు కాబట్టి, ఇక్కడ ఉంటే రెస్ట్ తీసుకోలేరు కాబట్టి పోయారు. పనుగా పిల్లల్ని పలికినట్టు. ఇంగ్లాండ్లో అయితే ఎవరు రారు, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళతో ప్రశాంతంగా గడిపి 1వ తేదీ 2వ తేదీ వస్తున్నాడు. రెండో పాయింట్ ఏంది, ఎలక్షన్ అయిన తర్వాత నేరుగా లండన్ వెళ్తున్నాడంటే కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చుగా. వాళ్ళిద్దరికి భార్యాభర్తలు గ్యాస్ మేము గెలుస్తున్నాం, మళ్ళీ వస్తాం, 2వ తేదీ వచ్చి మొత్తం ఏర్పాట్లు చేసుకుంటామని కాన్ఫిడెంట్ గా ఎందుకు అనుకోవద్దు? కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లాంటి ప్రచారాలు ఆపుకుంటే మంచిది. మీరు ఆపుకోకపోతే మీ లండన్ ఇటలీ ఎందుకు పోతాడు, వీళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? అది మీనింగ్లెస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అలసటను తీర్చుకోవడం కోసం, కుటుంబాన్ని కలవడం కోసమే లండన్ వెళ్తున్నాడు. దర్జాగా 1వ తేదీ వస్తాడు. కానీ వాళ్ళ అంచనాలు నిజమైతే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.